గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. రాబోయే టెట్ను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఒక టెట్ ప్రీవియస్ పేపర్తో మీ ముందుకు రాబోతున్నాను. అందులో భాగంగా మ్యాథ్స్ విభాగంలో ఉన్న 24 ప్రశ్నలకు మ్యాథ్స్ అభ్యర్థులతో పాటుగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సులభంగా ఏ విధంగా ఆన్సర్ చేయవచ్చో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మనం 2022 ఆగస్టు 19వ తారీఖు జరిగిన టెట్ పేపర్ 1 మ్యాథ్స్ సంబంధించిన సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. క్వశ్చన్ నంబర్ 91, సి అనే రోమన్ అక్షరం సూచించు సంఖ్య ఏది? రోమన్ సంఖ్యామానంలో ఉపయోగించే సి అనేది ఏ సంఖ్యను సూచిస్తుంది? రోమన్ సంఖ్యామానంలో 7 రకాల గుర్తులు ఉపయోగిస్తారు. అవి ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. ఈ 7 ఈ 3 యొక్క పరిచయం అక్కరలేదు. ఐ అనగా 1, వి అనగా 5, ఎక్స్ అనగా 10. ఈ మిగతా 4 ఎల్సిడి మానిటర్ అని గుర్తుంచుకోవాలి. ఎల్ఈడి మానిటర్ అనే వర్షన్కు ముందు వచ్చిన వర్షనే ఈ ఎల్సిడి మానిటర్. ఎల్ అనగా 50, సి అనగా సెంచురీ, క్రికెట్ పరిభాషలో సెంచురీ అనగా 100, డి అంటే 500, ఎం అనగా 1000. Therefore, C is equals to 100. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 92. క్రింది సంఖ్యలలో సంయుక్త సంఖ్య కాంపోజిట్ నంబర్. ఇచ్చిన ఈ 4 కాంపోజిట్ నంబర్ ఏది? ప్రైమ్ నంబర్, కాంపోజిట్ నంబర్. ఏదైనా ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య అనగా 2 కారణాంకాలు మాత్రమే ఉంటే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలను సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నంబర్ అని పిలుస్తారు. ఉదాహరణకు మనం 5ను గమనిస్తే 5 అనే సంఖ్య తీసుకున్నప్పుడు 5 అనే సంఖ్య 1వ టేబుల్లో వస్తుంది, మరలా 5వ టేబుల్లో మాత్రమే వస్తుంది. ఈ విధంగా 2 కారణాంకాలు మాత్రమే ఉండే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. మరి మనం 6 తీసుకుంటే 6 అనే సంఖ్య 1వ టేబుల్లో వస్తుంది, 2వ టేబుల్లో వస్తుంది, 3వ టేబుల్లో వస్తుంది, 6వ టేబుల్లో వస్తుంది. ఈ విధంగా 6కు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. ఈ విధంగా 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలను సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నంబర్స్ అని పిలుస్తారు. మనం 1 నుండి 100 వరకు ఉండే సంఖ్యలను ఒకసారి పరిశీలిస్తే 1 అనే సంఖ్యకు కారణాంకాలు కేవలం 1 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. మనం 1 నుండి 100 లోపు ఉండే సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే 1 నుండి 100 లోపు ప్రైమ్ నంబర్స్ 25 ఉంటాయి, కాంపోజిట్ నంబర్స్ 74 ఉంటాయి. ఎటు కాని సంఖ్య 1. సో ఇచ్చిన వాటిని మనం ఒకసారి పరిశీలిస్తే 19 అనేది 1వ టేబుల్లో వస్తుంది, 19వ టేబుల్లో వస్తుంది. 6 అనేది 1వ టేబుల్లో వస్తుంది, 2వ టేబుల్లో వస్తుంది, 3వ టేబుల్లో వస్తుంది, 6వ టేబుల్లో కూడా వస్తుంది. 23 అనేది 1వ టేబుల్లో వస్తుంది, 23వ టేబుల్లో వస్తుంది. 29 1వ టేబుల్లో వస్తుంది, 29వ టేబుల్లో వస్తుంది. ఈ 4 మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్య ఏది? కేవలం 6 మాత్రమే. మీరు కనుక మన ఛానల్ను తొలిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియోస్ ఇన్ యువర్ గ్రూప్స్. క్వశ్చన్ నంబర్ 93. 0.7499 అనే దశాంశము ఏ దశాంశాల మధ్య ఉంటుంది? ఈ విధంగా మనకు డెసిమల్ నంబర్ ఇచ్చి అది ఏ డెసిమల్స్ మధ్య ఉంది అన్నప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్లో పాయింట్ తర్వాత హైయెస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో గమనించాలి.
పాయింట్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 ఉన్నాయి కాబట్టి అన్నింటిలో కూడా పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉండేలాగా ఆ సంఖ్య యొక్క విలువ మారకుండా మనం రాసుకోవాలి. ఎస్, ముందుగా మనం క్వశ్చన్ మార్చుకుంటే క్వశ్చన్ ని 0.7499 ఉంది, చివర్లో ఇంకొక 0 పెట్టినా కూడా దాని విలువ మారదు. ఎస్, ఫస్ట్ ఆప్షన్ 0.7 ఇచ్చాడు, ఇంకొక 4 సున్నాలు రాయండి. 2 0.74 ఇచ్చాడు, ఇంకో 3 సున్నాలు రాస్తున్నా. ఆప్షన్ నెంబర్ 2 0.75 ఇచ్చాడు, ఇంకో 3 సున్నాలు రాయండి. 2 0.79 ఇంకో 3 సున్నాలు రాయండి. ఆప్షన్ నెంబర్ 3 0.749 ఇచ్చాడు, ఇంకో 2 జీరోస్ రాయండి. 0.75 ఇంకో 3 సున్నాలు రాయండి. లాస్ట్ ఆప్షన్ 0.74992 0.75 ఇంకో 3 సున్నాలు రాయండి. ఎస్, అన్నింటిలో కూడా పాయింట్ తర్వాత 5 అంకెలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో మనం అన్నిట్లో కూడా పాయింట్ తొలగించి పాయింట్ లేకుండా చదువుకోవచ్చు. సో ఇచ్చిన విలువ 74,990. ఈ 74,990 అనేది వేటి మధ్య ఉంటుంది అంటే సింపుల్ గా 74,900 నుండి 75,000 మధ్య ఉంటుంది. Therefore our option is 3. Question number 94. ఒక దీర్ఘ చతురస్రం చుట్టుకొలతలు సమానం. ఒక రెక్టాంగిల్ అండ్ మరియు స్క్వేర్ యొక్క చుట్టుకొలతలు సమానం అంటున్నాడు. ఎస్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 × L + B. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా 4A. ఈ రెండు సమానం అంటున్నాడు. Therefore 2 × L + B is equals to 4A. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 14 సెంటీమీటర్లు. పొడవు 14 సెంటీమీటర్లు అంటున్నాడు. రెక్టాంగిల్ యొక్క పొడవు 14 సెంటీమీటర్లు, వెడల్పు ఇవ్వలేదు. Therefore ఇక్కడ 2 × L బదులుగా 14 ప్లస్ B అలాగే రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4A అనగా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 44. ఎస్, 44. 2 1 జా 2 22 జా 14 ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 22. B కావాలంటే B ఈజ్ ఈక్వల్స్ టు 22 మైనస్ 14. B ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. అయితే అడిగింది ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం. Therefore దీర్ఘ చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా L × B, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు L, పొడవు వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 14. 14. B మనకు ఎంత వచ్చింది? 8 వచ్చింది. 8. 14 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్. 14 8 జా 112. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. అదే తెలుగులో అయితే 112 చదరపు సెంటీమీటర్లు. Therefore our option is 2. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 95. ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య. ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య, మినిట్స్. ఒక రోజులో ఎన్ని మినిట్స్ ఉంటాయి? ఎస్, ముందుగా ఒక రోజు ఈజ్ ఈక్వల్స్ టు
24 hours, ఒక రోజు అనగా 24 గంటలు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ గంటలు మనం నిమిషాలకి మారుస్తే ఒక గంట అనగా 60 నిమిషాలు. దెర్ఫోర్ గంటలు మనం నిమిషాలకి మారిస్తే 60 నిమిషాలు. 24 6 144 0. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య 1440 నిమిషాలు. Therefore, our option is 4. Question number 96. T అను అక్షరాన్ని అద్దంలో చూసినప్పుడు దాని ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? మనం ఒక బొమ్మను కానీ ఒక పటాన్ని కానీ మనం అద్దంలో చూసినప్పుడు అందులో ఏ ఏ మార్పులు వస్తాయి అంటే, మనం ఒక పటాన్ని లేదా ఒక బొమ్మను అద్దంలో చూసినప్పుడు ముఖ్యంగా 2 మార్పులు వస్తాయి. ఎడమ కుడి అవుతుంది, కుడి ఎడమ అవుతుంది. ఈ 2 మార్పులు మాత్రమే వస్తాయి. ఎస్, ఇక్కడ గమనిస్తే, నా పరంగా నేను గమనిస్తే ఈ బొమ్మ కుడి చేతిలో నీలి పువ్వు ఉంది. అద్దంలో చూసినప్పుడు ఇది ఎడమ చేతిలోకి రావడం జరిగింది. నా పరంగా చెప్తున్నాను. నా పరంగా చూసినప్పుడు ఈ నీలి పుష్పం అనేది కుడివైపు ఉంది. అద్దంలో చూసినప్పుడు ఈ నీలి పుష్పం అనేది ఎడమ వైపు వచ్చింది. ఎస్, ఇక్కడ గమనిస్తే అతడు వేసుకున్న కోటు యొక్క ఎడమ భాగం నీలి రంగులో ఉంది. అదే మనం అద్దంలో చూసినప్పుడు కోటు యొక్క నీలం రంగు కుడి వైపుకు వెళ్ళింది. ఈ విధంగా మనం ఒక పటాన్ని కానీ ఒక బొమ్మను కానీ అద్దంలో చూసినప్పుడు కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది. మరి మనం టీని చూసినప్పుడు, టీని మనం అద్దంలో చూసినప్పుడు టీ యొక్క ఎడమ కుడి 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి ఎటువంటి మార్పు లేకుండా టీ అదే విధంగా వస్తుంది. Therefore, our option is 3. Next, question number 97. 0.12, 0.21 and 8 యొక్క చతుర్థానుపాతం. 0.12, 0.21, 8 ల యొక్క చతుర్థ అనుపాతం 4th proportional. Therefore, ఇచ్చిన వాటిని రాసుకుంటే 0.12, 0.21 and 8. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. మనకు కావాల్సింది డి. డి ఈజ్ ఈక్వల్స్ టు తెలియదు. చతుర్థానుపాతం సూత్రం, చతుర్థానుపాతం డి ఈజ్ ఈక్వల్స్ టు సూత్రం బీసీ బై ఏ. బీసీ బై ఏ. ఇక్కడ బి విలువ 0.21, 0.21. సి విలువ 8, ఏ విలువ 0.12. లవంలో మరియు హారంలో పాయింట్ తర్వాత సమాన సంఖ్యలో అంకెలు ఉన్నాయి కాబట్టి మనం పాయింట్ లెక్కించాల్సిన పని లేదు. సో మనం సింపుల్ గా మనం పాయింట్ రిమూవ్ చేసి రాసేసుకోవచ్చు. 21 into 8 by 12. 4తో 4 2 8, 4 3 12, 3 1 3 7, 7 2 14. Therefore, our option is 2. Next question, 98. 729 యొక్క ఘనమూలము ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఎంత అంటున్నాడు. సో దీన్ని మనం ఆప్షన్ ద్వారా సులభంగా చేయవచ్చు. ఎస్, ఘనమూలము లేదా క్యూబ్ రూట్. దాన్ని మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఇచ్చిన సంఖ్యను
3 సార్లు అదే సంఖ్యను 3 సార్లు గుణిస్తే ఈ సంఖ్య రావాలి. ఎస్, ఎస్, ఇచ్చిన ఆప్షన్స్ ని మనం 3 సార్లు గుణిస్తే ఇది రావాలి. చూద్దాం. 3 మూళ్ళ 9, 9 మూళ్ళ 27, లాస్ట్ లో 7 వచ్చింది కాబట్టి ఇది కాదు. 9 9ల 81, లాస్ట్ లో 1 ఉంది. 9 9ల 81, లాస్ట్ లో 1 ఉంది. 1 9ల 9. సో ఇక్కడ చివరిలో 9 ఉంది కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 1 1ల 1, 1 1ల 1, లాస్ట్ లో 1 ఉంది. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కమ్ టు ఫోర్త్ ఆప్షన్ 7 ఏళ్ల 49, 9 ఏళ్ల 63, లాస్ట్ లో 3 ఉంది కానీ ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. దేర్ఫోర్ అవర్ ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 99. ఒక వృత్తం యొక్క పరిధి ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత సమానము. వృత్తము మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం. ఈ చుట్టుకొలతను మనం వృత్తంలో వృత్త పరిధి అని పిలుస్తారు. ఈ రెండిటి యొక్క చుట్టుకొలతలు సమానం. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్. సో మనం వాటి యొక్క ఫార్ములాస్ ఒకసారి గమనిస్తే దీని యొక్క ఫార్ములా 2πr, దీని యొక్క ఫార్ములా 4a. ఈ రెండు సమానము అంటున్నాడు. దేర్ఫోర్ 4a ఈజ్ ఈక్వల్స్ టు 2πr. రెండు సమానం కాబట్టి రెండు సమానం చేసి మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాను. 2 1 జా 2 2 జా. Therefore 2a is equals to πr. Therefore a మాత్రమే కావాలంటే a is equals to πr by 2. a విలువ πr by 2 వచ్చింది. ఆ తర్వాత ఏమంటున్నాడు? వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి, రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకోవాలా? సర్కిల్ తీసుకోవాలా, ఆ తర్వాత స్క్వేర్ తీసుకోవాలా. దేర్ఫోర్ వాటి వైశాల్యాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ వృత్తం యొక్క వైశాల్యం సూత్రం πr స్క్వేర్. πr స్క్వేర్ ని πr ఇంటూ r గా రాయవచ్చు. πr ఇంటూ r is to ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్, దాన్ని a ఇంటూ a గా రాయవచ్చు. దట్ ఇంప్లాయిస్ πr ఇంటూ r. a బదులుగా πr by 2 రాయవచ్చు. స్మాల్ a బదులుగా πr by 2 2 సార్లు. πr by 2 ఇంటూ πr by 2. పై క్యాన్సల్, r క్యాన్సల్, ఇంకొక r క్యాన్సల్. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ ఏమీ లేదు, ఒకటి మాత్రమే ఉన్నట్టు, ఏమీ లేకపోతే 0 కాదు. ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా π by 4. 2 2 జా 4. 1:π/4. సో అక్కడ ఏమీ లేకపోతే మనం ఒకటిగా ఉన్నట్టు భావించి అడ్డగుణాకారం చేస్తే 4 into 1 is equals to 4. 4:π. Therefore వాటి యొక్క వైశాల్య నిష్పత్తి is equals to 4:π. 4:π. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 100. 18 plus 16 divided by 26 minus 14 minus 7 minus 2 విలువ ఎంత అన్నాడు. ఇలా మనకు సూక్ష్మీకరణ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈ రూల్ అనేది ఫాలో అవ్వవలసి ఉంటుంది. పెడ్మాస్
లేదా బాడ్మాస్ అనే ఈ రూల్ మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్, ముందుగా క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. 18 + 16 డివైడెడ్ బై 26 మైనస్ 14 మైనస్ 7లో 3 తీస్తే 4. ఎస్, 4 రాస్తున్నా. 18 + 16 డివైడెడ్ బై 26 అలాగే రాస్తున్నా. 14లో 4 పోతే 10. 18 + 16 డివైడెడ్ బై 26లో 10 తీస్తే 16. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. ఈ రెండింటిలో ఫస్ట్ ఏది చేయాలంటే ఎస్ డివిజన్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత అడిషన్, ఆ తర్వాత సబ్స్ట్రాక్షన్. సో 16ను 16తో భాగిస్తే 1 వస్తుంది. సో 18 + 1 that is equals to 19. Therefore our option is 2. Question number 101. ఒక పనిని 36 మంది పురుషులు 12 రోజులలో పూర్తి చేస్తారు. అదే పనిని 48 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారు? 36 మంది 12 రోజుల్లో చేస్తారు. 12 రోజుల్లో చేస్తారు. మరి 48 మంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు పని వాళ్ళ సంఖ్య పెంచితే పని అనేది తొందరగా పూర్తవుతుంది. తొందరగా పూర్తవుతుంది అంటే తక్కువ రోజుల్లో పూర్తవుతుంది. సో 36 మంది 12 రోజుల్లో చేసినప్పుడు 48 మంది తక్కువ రోజుల్లో చేస్తారు. తక్కువ. ఎస్, తక్కువకు ఫార్ములా తక్కువ బై ఎక్కువ. ఇందులో తక్కువ బై ఎక్కువ దట్ ఈజ్ ఈక్వల్స్ టు తక్కువ అంటే 36 బై ఎక్కువ అంటే 48 ఇంటూ ఇక్కడ ఖాళీగా ఉండే 12 రోజులు. ఎస్, 12 ఒకట్ల 12 నాలుగుల 4 ఒకట్ల 4 తొమ్మిదిల దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 రోజులు. 36 మంది అయితే 12 రోజుల్లో పూర్తి చేస్తారు. మంది పెరిగారు కాబట్టి పని అనేది తక్కువ రోజులు అనగా 9 రోజుల్లో పూర్తవుతుంది. Therefore our option is 1. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 102. ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుండి 10ని తీసివేస్తే 13 వస్తుంది అనే వాక్యము క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ముందుగా మనం ఆ సంఖ్యను x అనుకుందాం. ఆ సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు x అనుకుందాం. ఈ సంఖ్య యొక్క 3 రెట్ల నుండి, రెట్లు అనగా మల్టిప్లికేషన్, ఈ సంఖ్య యొక్క 3 రెట్ల నుండి సో 3x 3 రెట్ల నుండి దేన్ని తీసివేయాలి? 10ని తీసివేయాలి. 10ని తీసివేస్తే ఏమొస్తుంది? 13కు సమానం అంట. ఎస్, 13కు సమానం. ఎస్, ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుండి 10 తీసివేస్తే 13 వస్తుంది. Therefore our option is 3x minus 10 is equals to 13. Question number 103. 7y plus 2 by 5 is equals to 6y minus 5 by 11. Yes,
మనం ముందుగా అడ్డగుణాకారం చేయాలి. చేస్తే 11 ఇంటూ 7y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 6y మైనస్ 5. సో 11తో దీని మొత్తాన్ని గుణించాలా. 11 7 జా 77y ప్లస్ 11 2 జా 22 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 6ల 30y మైనస్ 5 5ల 25. ఎస్, ఇప్పుడు మనం వైలన్నీ ఒకవైపు నంబర్స్ అన్ని ఒకవైపు ఇంటర్చేంజ్ చేస్తే 77y ఈ 30y ఇటువైపు వస్తే మైనస్ 30y దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 22 అటువైపు వెళ్తే మైనస్ 22 మైనస్ 25. 77లో 30 తీస్తే 77లో నుంచి 30 తీస్తే మనం 47y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 47. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 47/47. 47 1 జా 47 1 జా. Therefore y is equals to minus 1. y is equals to minus 1. Question number 104. 10 కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది? కండిషన్ ఏంటంటే అది సంయుక్త సంఖ్య. అది ఎలా ఉందంట? 10 కంటే పెద్దదిగా ఉంది, ఆ 10 కంటే పెద్దవైన వాటిలో చిన్నది. సో ఇవన్నీ కూడా 10 కంటే చిన్నవి. 10 కంటే చిన్నవి ఎలా ఉండాలా? 10 కంటే ఎక్కువ అంటే 10 కాదు, 10 కంటే ఎక్కువ ఉండాలంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి. ఎస్, 11 నుంచి తీసుకుంటే 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అవసరం లేదు. 11 తర్వాత 12 వస్తుంది. 12 అనేది సంయుక్త సంఖ్య. ఈ 12 అనేది మనం ఇక్కడ గమనిస్తే 12 ఉంది. మనం 12కి మనం ఒకసారి ఈ కండిషన్స్ ఒకసారి చూస్తే 12 అనేది 10 కంటే పెద్దది, కరెక్టే. అతి చిన్న సంయుక్త సంఖ్య 10 తర్వాత ఉన్న వాటిలో అదే అతి చిన్న సంయుక్త సంఖ్య. 12 తర్వాత 14, 15, 16, 18, 20 ఇవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. వాటిలో చిన్నది ఏది అంటే 12. క్వశ్చన్ నంబర్ 105. -9/2 5/18ల వ్యుత్క్రమాల లబ్ధానికి, వ్యుత్క్రమము అంటే గుణకార విలోమము. గుణకార విలోమం రాసేటప్పుడు లవహారాలు మారుతాయి. లవము హారమవుతుంది, హారము లవమవుతుంది. వీటి యొక్క లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం అంటే కేవలం గుర్తులు మాత్రమే మార్చాలి, వాటిని కూడాలి. కూడగా ఏ ఫలితము వస్తుంది? ఎస్, దీని యొక్క ముందుగా దీని యొక్క గుణకార విలోమం -9/2 అదేమవుతుంది? -2/9. లబ్ధం అంటున్నాడు కాబట్టి నేను ఇంటూ చేస్తున్నా. 5/18కి వ్యుత్క్రమం అంటే గుణకార విలోమం 18/5 అవుతుంది. వీటి యొక్క లబ్ధానికి ఏం కలపాలి? -4/5 యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం రాసేటప్పుడు గుర్తులు మార్చాలి, లవహారాలు మార్చరాదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5. -9/2కి గుణకార విలోమం -2/9. 5/18కి గుణకార విలోమం 18/5 ప్లస్ -4/5కి సంకలన విలోమం 4/5. 9 1 జా 9 2 జా. సో 2 2 జా 4 -4 1 5 జా 5
ఇక్కడ ఏం మిగిలింది 4/5 మైనస్ 4/5కి ప్లస్ 4/5 కలిపితే 0 వస్తుంది. ఇది ప్లస్ అది మైనస్, రెండు క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 0. దేర్ఫోర్ అవర్ ఆప్షన్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 106. ఒక సైకిల్ యొక్క ప్రకటన వెల 3600. ఒక సైకిల్ యొక్క మార్కెట్ ప్రైస్ 3600, అమ్మకపు వెల 3312. అయితే తగ్గింపు శాతము ఎంత? ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రకటన వెల ఈజ్ ఆల్వేస్ 100%. ఎక్కువ ముద్రించి తక్కువ ధరకు అమ్ముతాడు. దేర్ఫోర్ ప్రకటన వెల ఇట్ ఈజ్ ఆల్వేస్ 100%. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3600 అనేది ఆల్వేస్ 100%. మరి అటువంటి సైకిల్ని ఏ రేటుకు అమ్మాడు అంటే అమ్మిన వెల ఈజ్ ఈక్వల్స్ టు 3312. ఇంత రూపాయలకి అమ్మాడు. సో 3600 అనేది 100% అయినప్పుడు 3312 అనేది తక్కువ శాతం అవుతుంది. తక్కువ ఎస్, తక్కువ ఒక ఫార్ములా తక్కువ బై ఎక్కువ. ఇందులో ఉన్న తక్కువ బై ఎక్కువ ఇంటూ 100%. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3312 డివైడెడ్ బై 3600 ఇంటూ 100%. 0000 క్యాన్సల్. 3తో 3 1ల 3 2ల 3 1ల 3 1ల 3 0ల 3 4ల. ఎస్, అగైన్ 4తో 4 3ల 4 2ల 8, ఇంకో 3 ఉంటుంది. 4 7ల 28, ఇంకొక 2 ఉంటుంది. 4 6ల 24. నెక్స్ట్ అగైన్ 3తో 3 1ల 3 9ల 27, 3 2ల. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 92%. ఆ సైకిల్ని 92% అమ్మినట్టు. అంటే 100% ఉన్న ధరను ఎంత తగ్గించి అమ్మాడు అంటే 8% తగ్గింపు ఇచ్చాడు. 8% తగ్గింపు అంటే ఆ వర్తకుడు ఆ సైకిల్ మీద 8% తగ్గింపు ఇచ్చి 92%కి అమ్మాడు. దేర్ఫోర్ అవర్ ఆప్షన్ ఈస్ 8%. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క కోణాలు. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఒకటి 12x, ఇంకొకటి 3x, ఇంకొకటి 3x. ఇక్కడ 2 కోణాలు సమానంగా ఉన్నాయి. 2 కోణాలు సమానంగా ఉంటే 2 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇటువంటి త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజము లేదా ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఎస్, ఇక్కడ మొత్తం 3 కోణాలు. ఎస్, సమద్విబాహు త్రిభుజంలో 2 కోణాలు సమానంగా ఉంటాయి. ఆ కోణాలు తప్పనిసరిగా భూకోణాలుగా ఉండవలెను. సో దీని విలువ 3x, దీని విలువ 3x, ఇది 12x. త్రిభుజంలో ఉండే 3 కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలకు సమానము. దేర్ఫోర్ 12x ప్లస్ 3x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. త్రిభుజంలో ఉండే 3 కోణాలు మొత్తం ఆల్వేస్ 180 డిగ్రీలు. 12 ఒక 3 15, 15 ఒక 3 18. 18x ఈజ్ ఈక్వల్స్ టు 180. x ఈజ్ ఈక్వల్స్ టు 180 డివైడెడ్ బై 18. Therefore x is equals to 10. X is equals to 10 డిగ్రీలు. Therefore our option is 2.
నెక్స్ట్ వన్, ఒకటి పక్కన 9 సున్నాలు, ఒకటి పక్కన 9 సున్నాలు, మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ కిలోమీటర్ క్యూబ్. మనకు ఆ విలువ కావాలా, డాష్లో ఉన్న విలువ కావాలి కాబట్టి తెలియదు కాబట్టి నేను ఎక్స్ అని రాసుకున్నా. సో దాన్ని మనం తిప్పి రాసుకుంటే ఎక్స్ కిలోమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకటి పక్కన 9 సున్నాలు, 1 2 3 4 5 6 7 8 9 మీటర్ క్యూబ్. నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఈ కిలోమీటర్ క్యూబ్ను అటువైపు పంపిస్తున్నా. దెర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకటి పక్కన 9 సున్నాలు, మీటర్ క్యూబ్ బై కిలోమీటర్ క్యూబ్. మనకు ఒక విషయం బాగా తెలుసు, 1 కిలోమీటర్కు 1000 మీటర్లు, 1 కిలోమీటర్కు 1000 మీటర్లు. సో కిలోమీటర్ ఉన్న చోట దెర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకటి పక్కన 9 సున్నాలు, మీటర్ క్యూబ్, కిలోమీటర్ బదులుగా 1000 మీటర్లు రాస్తున్నా, 1000 మీటర్లు. ఒక కిలోమీటర్ బదులుగా 1000 మీటర్లు రాశాను, ఆ పవర్ అలాగే రాశాను. దెర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకటి పక్కన 9 సున్నాలు, మీటర్ క్యూబ్. మరి 1000 మీటర్ క్యూబ్ అన్నప్పుడు 1000 ఎన్నిసార్లు రాయాలా, 3 టైమ్స్ రాయాలా. 1000 మీటర్స్, 1000 మీటర్స్, 1000 మీటర్స్. 3 సున్నాలు 3 సున్నాలు, 3 సున్నాలు 3 సున్నాలు, 3 సున్నాలు 3 సున్నాలు, ఎం ఎం ఎం, m ఇంటూ m ఈజ్ ఈక్వల్స్ టు m క్యూబ్. సో కింద m క్యూబ్ ఉంది, పైన కూడా m క్యూబ్ ఉంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. అవర్ ఆప్షన్ ఈజ్ 1. నెక్స్ట్ వన్, 109. ఒక వ్యక్తి ఒక టీవీని 15,000 రూపాయలకు కొని, ఇక్కడ కొన్నాడు అంటే వ్యాపారి, 15,000 రూపాయలకు కొని 14,100 రూపాయలకు అమ్మితే, వ్యాపారి ఒక టీవీని 15,000కు కొని 14,100కు అమ్మినాడు. ఎస్, తక్కువ రేటుకి అమ్మాడు కాబట్టి నష్టం వచ్చింది. అయితే నష్ట శాతము ఎంత అంటున్నాడు. ఎస్, కొన్న వెల ఈజ్ ఆల్వేస్ 100%. 15,000, అమ్మిన వెల 14,100. మరి ఈ సందర్భంలో నష్టం ఎంత వచ్చింది అంటే, నష్టం ఈజ్ ఈక్వల్స్ టు, వ్యాపారి 900 రూపాయలు నష్టపోయాడు. 15,000కు కొన్న టీవీని 14,100కు అమ్మినప్పుడు ఆ వ్యాపారి 900 రూపాయలు నష్టపోతాడు. ఎస్, అడిగింది ఏంటి, నష్ట శాతం సూత్రం ఈజ్ ఈక్వల్స్ టు, నష్టము బై కొన్న వెల ఇంటూ 100%. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 900 నష్టపోయాడు, కొన్న వెల ఎంత, 15,000 ఇంటూ 100%. 00 00 0 0, 15 ఒకట్ల 15 ఆర్ల, దేర్ఫోర్ 6%. అంటే ఆ వ్యాపారి 100% కొన్న టీవీని 6% నష్టపోయి కస్టమర్కు 94% అమ్మాడు. 94%. ఎస్, కొన్న వెల ఈజ్ ఆల్వేస్ 100%. వ్యాపారి 100% కొని కస్టమర్కు 94% అమ్మాడు. ఈ సందర్భంలో ఆ వ్యాపారి 6% నష్టపోయాడు.
110వ ప్రశ్న 10.25, 9 4.75, 8 2.65, 12 2.35 అనే రాసుల యొక్క అంక మధ్యమము ఎంత? అదే సరాసరి లేదా సగటు ఎంత? ఇక్కడ మొత్తం మీద 7 రాసులు ఉన్నాయి. ఈ 7 రాసుల యొక్క సగటు ఎంత అంటున్నాడు. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ 10.25 ఉంది, ఇక్కడ 4.75 ఉంది. సో 10.25 కి 4.75 కలిపితే ఇట్ బికమ్ 15. ఈ 2.65 కి 2.35 కలిపితే ఇట్ బికమ్ 5. తొమ్మిది ఒక 8 ప్లస్ ఒక 12, 12 కు 8 కలిపితే 20, 20 ప్లస్ ఒక 9, 29 బై మొత్తం ఎన్ని రాసులు? 7 రాసులు. సో 15 ప్లస్ 5 20, 20 ప్లస్ 29 49, 49 by 7 that is equals to 7. Therefore our option is 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క భూమి 18 సెంటీమీటర్స్, భూమి 18 సెంటీమీటర్స్, ఎత్తు 13 సెంటీమీటర్స్ అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? మనం దీన్ని త్రిభుజంగా భావిస్తే ఈ త్రిభుజం యొక్క భూమి బేస్ 18, ఎత్తు 13. త్రిభుజంలో భూమి మరియు ఎత్తులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం సూత్రం ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ BH. ఇక్కడ B అంటే భూమిని, H అంటే ఎత్తు అని. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ Bకి బదులుగా 18, Hకు బదులుగా 13. సో 2 1ల 2 9ల 13 9ల 117 వైశాల్యము కాబట్టి చదరపు సెంటీమీటర్లు. సో 117 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్ 2A + 3B B minus A 4A minus 2B లు భుజాలుగా కలిగిన త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఒక పటం చుట్టూ ఉండే అన్ని కొలతల మొత్తమే దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. ఈ త్రిభుజానికి చుట్టూ 3 భుజాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 భుజాల మొత్తమే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అవుతుంది. ఎస్, నేను ఈ భుజాన్ని 2A + 3B అనుకుంటున్నా, ఈ భుజాన్ని B - A అనుకుంటున్నా, ఈ భుజాన్ని 4A - 2B అనుకుంటున్నా. ఎస్, చుట్టుకొలత కావాలంటే ఆ 3 భుజాల మొత్తమే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత. దేర్ఫోర్ త్రిభుజం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు, ముందుగా ఏస్ గమనిస్తే ఇక్కడ 2A, ఇక్కడ 4A, 2 1 4 6A, ఇక్కడ -A ఉంది కాబట్టి నేను తీసేస్తున్నా -A. ఎస్, ఏలు అయిపోయినాయి. Bకి వస్తున్నా +3B +B. ఎస్, 3 1 4B, ఇది -B -2B. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6Aలో ఒక A పోతే 5A, 4Bలో 2 Bలు పోతే 2B. Therefore ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు 5A + 2B. 5A + 2B. Therefore our option is 2. నెక్స్ట్ క్వశ్చన్ 113. మీరు మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజు చిత్రం ఫోటోలు ఏమవుతాయి? మీరు
మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఏమవుతాయి, వాటి మధ్య ఉన్న సంబంధము ఏంటి అని ఒకసారి గమనిస్తే, వాస్తవానికి పరిమాణం పెద్దది, ఫోటోలో మీ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. పరిమాణము తగ్గుతుంది కానీ మీ యొక్క ఆకారం అనేది మారదు. ఇక్కడ త్రిషానే ఉంది, ఇక్కడ కూడా త్రిషానే ఉంది, కానీ పరిమాణం మాత్రమే తగ్గింది. ఇలా ఒకే ఆకారము కలిగి వేరు వేరు పరిమాణంలో ఉండే చిత్రాలను సరూప చిత్రాలు వాటిని సిమిలర్ ఫిగర్స్ అని పిలుస్తారు. ఆకారము ఒకేలా ఉండాలా, పరిమాణం అనేది ఎలా అయినా ఉండవచ్చు. మరి అలా కాకుండా ఈ పాస్పోర్ట్ మరియు ఈ పాస్పోర్ట్ మనం రెండు ఒకసారి గమనిస్తే వాటి యొక్క పరిమాణము ఒకేలా ఉంది, వాటి యొక్క ఆకారము కూడా ఒకేలా ఉంది. అంటే ఈ రెండు చిత్రాలలో ఆకారము ఒకేలా ఉంది, పరిమాణము కూడా ఒకేలా ఉంది. ఈ విధంగా ఒకే ఆకారము ఒకే పరిమాణము కలిగిన చిత్రాలను మనం సర్వసమాన చిత్రాలు లేదా కాంగ్రుయెంట్ ఫిగర్స్ అని పిలవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి రెండు పటాలు ఉన్నాయి. ఎస్, స్క్వేర్, రెక్టాంగిల్. దీని యొక్క భుజము 6, దీని యొక్క పొడవు 9, వెడల్పు 4. మనం దీని వైశాల్యం ఒకసారి లెక్కిస్తే చతురస్ర వైశాల్యం సూత్రం భుజము స్క్వేర్ 6 6 36. మనం రెక్టాంగిల్ యొక్క వైశాల్యాన్ని లెక్కిస్తే పొడవు ఇంటూ వెడల్పు 9 4 36. ఎస్, 36. దీని వైశాల్యం 36, దాని వైశాల్యం కూడా 36. రెండింటి యొక్క వైశాల్యాలు సమానం కానీ వాటి యొక్క రూపం వేరు. ఈ విధంగా ఒకే వైశాల్యము కలిగిన చిత్రాలను సమతుల్య చిత్రాలు, ఈక్వివాలెంట్ ఫిగర్స్ అని పిలుస్తారు. ఇక మిగిలింది సమానాలు ఈక్వల్. ఇక్కడ సమానం అనేది పొడవును మాత్రమే సూచిస్తుంది. ఎస్, సర్వసమానాలు ఆకారము ఒకేలా ఉండాలా, పరిమాణం కూడా ఒకేలా ఉండాలా. స్వరూపాలు ఆకారము ఒకేలా ఉండాలి, పరిమాణము ఎలా అయినా ఉండవచ్చు. సమతుల్యము వైశాల్యాలు సమానంగా ఉండాలి, ఆకారాలు ఎలా అయినా ఉండవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్ అనే అక్షరానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. ఆంగ్ల అక్షరమాలలో 26 అక్షరాలు ఉంటాయి. వాటిలో కొన్ని అక్షరాలకు మనం సౌష్ఠవ రేఖ గీయవచ్చు, కొన్ని అక్షరాలకు సౌష్ఠవ రేఖ గీయలేము. అందులో కూడా కొన్ని అక్షరాలకు 1 కంటే ఎక్కువ సంఖ్యలో సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఎస్, ఈ బోర్డు మీద రౌండప్ వేటికైతే చేశామో వాటికి మనం సౌష్ఠవ రేఖ గీయలేము. ఎఫ్ గీయలేము, జి గీయలేము, జేకు, కేకు, ఎల్కు, ఎన్కు, పీకు, క్యూకు, ఆర్కు, ఎస్కు, జెడ్కు మొత్తం మీద మనము 11 అక్షరాలకు మనం సౌష్ఠవ రేఖ అనేది మనము గీయలేము. ఎస్, అందులో హెచ్కు, ఐకు, ఓకు, ఎక్స్, ఈ నాలుగింటికి హెచ్ఐఓఎక్స్, హై ఆక్స్ అనే ఈ నాలుగింటికి మనము రెండు సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. అడ్డంగా గీయవచ్చు, నిలువుగా కూడా గీయవచ్చు. 11 అక్షరాలకు సౌష్ఠవ రేఖ అసలు గీయలేము. 4ంటికి అడ్డంగాను గీయవచ్చు, నిలువుగా కూడా 2 రకాలుగా గీయవచ్చు. మరి అడ్డంగా మాత్రమే మనం ఒకసారి గమనిస్తే అడ్డంగా ఎన్నింటికి గీయచ్చు అంటే 1 2 3 4. ఈ 4ంటికి మనము 4ంటికి మనము అడ్డంగా గీయవచ్చు. నిలువుగా గమనిస్తే 1 2 3 4 5 6 7. వీటికి నిలువుగా గీయవచ్చు. అడ్డంగా మాత్రమే అయితే 4ంటికి, నిలువుగా మాత్రమే అయితే 7ంటికి, 2 రకాలుగా అయితే 4ంటికి. అసలు మనం సౌష్ఠవ రేఖ గీయలేని ఆంగ్ల అక్షరాలు 11.